ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఇంతకుముందు ఇక్కడ దాకా చేసనేది సో కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్. ఓకే. సో ఇదేంటంటే బేసిక్ ఇది టైపోగ్రఫీ బేస్డ్. టైపోగ్రఫీ ఏంటంటే టెక్స్ట్ ద్వారానే మనం క్రియేట్ చేసే మోషన్ గ్రాఫిక్స్ అనమాట. అంటే టెక్స్ట్ని మనం యానిమేట్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో దానికి సంబంధించిన వీడియోను యూజ్ చేస్తూ మనం ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకుంటూ చేసే మోషన్ గ్రాఫిక్స్ అనమాట. రైట్. సో మనం ఇక్కడ దాకా ఆ ప్రొసీజర్ అన్నది మీరు చూసారు ఆల్రెడీ, కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్. సో మిగతాది ఏం చేశానంటే నేను దీన్ని సేమ్ అదే విధంగా నేను యాడ్ చేస్తాను. ఒకసారి మీకు ప్లే చేస్తే మీకు తెలుస్తుంది ఇది. సో ఏం చేశాను, కంఫర్ట్ కిల్స్ డ్రీమ్స్, స్టార్ట్ నౌ అండ్ పిక్సెల్ స్ట్రోక్స్ లోగో. ఓకే. క్రియేట్, లెర్న్, ఇన్స్పైర్. అంటే ఇదేంటంటే యాక్చువల్గా బేసిక్గా టైపోగ్రఫీ బేస్డే, కాకపోతే ఇది ఒక మోటివేషనల్, ఒక మోటివేట్ చేస్తూ స్టూడెంట్స్ని కానీ నేర్చుకునేవాళ్ళు లెర్నర్స్ని మోటివేట్ చేస్తూ చేసే చిన్న టైపోగ్రఫీ బేస్డ్ అనమాట. ఓకే. సో ఇది మనం ప్లే చేస్తే ఓకే. సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే నేను ఏం చేశానంటే సేమ్ ఇంతకుముందు మీకు వీడియోస్ పెట్టని చేసి నో రిస్క్ నో స్టోరీ. అంటే రిస్క్ చేయకపోతే మనకి ఫ్యూచర్ ఉండదు, అంటే మన కెరీర్ ఉండదు. సో మనం కంపల్సరీగా రిస్క్ చేయాలి. ఓకే. అలాగే మనం కంఫర్ట్ జోన్లో ఉంటే మనం ఎదగలేం. ఓకే. సో స్టార్ట్ నౌ. సో మనం చేసే పని ఏదైనా కానీ, లెర్నింగ్ అయినా కానీ, లేకపోతే ఏదైనా యాక్టివిటీ ఏదైనా కానీ మనం ఇప్పుడే స్టార్ట్ చేయండి. కంఫర్ట్ జోన్లో ఉండి కూల్గా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేద్దామంటే మనకి కుదరదు. జస్ట్ ఇట్ ఇస్ ఏ మోటివేషనల్. అది కూడా ఓన్లీ టైపోగ్రఫీ బేస్డ్ అనమాట. రైట్. సో స్టార్ట్ నౌ అండ్ పిక్సెల్ స్ట్రోక్, క్రియేట్, లెర్న్, ఇన్స్పైర్. రైట్. దట్స్ ఇట్. ఇక్కడితో మనకి ఇదంతా అయిపోయింది ఇది. సో నేను దీన్ని కంప్లీట్ వీడియోని 25 సెకండ్స్ వీడియోని రెండర్ చేసి దీన్ని కూడా మీకు యాడ్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ మనం డిఫరెంట్ అసైన్మెంట్స్ మోషన్ గ్రాఫిక్స్లో చేద్దాం.